హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మన జీవితంలో భాగంగా ఈరోజు ఏంటంటే ఒక వ్యక్తి నవ్వుతున్నాడు కానీ అది నిజం కాదు. అంటే ఏంటంటే మనం రోజు మార్కెట్లో చూస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క జీవితాలు మనకు కనిపించినంత ఆనందంగా లేవు అనేది ఈరోజు విషయం. ఏంటంటే ఒక వ్యక్తి సరదాగా నవ్వుతున్నాడు, ఇతరులను నవ్విస్తున్నాడు లేదా హ్యాపీగా జీవిస్తున్నాడని బయటికి చూడడానికి మాత్రమే అలా ఉంది. కాకపోతే అతని పర్సనల్ లైఫ్లో ఇంకో రియాలిటీ ఉంది. రోజు ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో అనుభవిస్తున్నాడు, ఎంతో కుమిలిపోతున్నాడు కూడా. కానీ అవన్నీ మనకు కనిపించవు. కేవలం అతను నవ్వుతున్నాడా, మనతో మాట్లాడుతున్నాడా, హ్యాపీగా ఉన్నాడా అని మాత్రమే గమనిస్తాం. కాకపోతే అలాంటి వాళ్ళందరి జీవితాల్లో ఇతరులతో నవ్వుకుంటూ మాట్లాడి ఇతరులతో సరదాగా గడిపే వాళ్ళ జీవితాల్లో పర్సనల్ లైఫ్లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఇది ఒక ఖచ్చితమైన నిజం ఇది. ఎందుకంటే ఈరోజు మనం ఒక వ్యక్తిని కార్లో తిరుగుతుంటే చూస్తాము, లేదంటే ఏదైనా రెస్టారెంట్లో చూస్తాము, ఏదైనా మంచి ఒక ఫీల్ కలిగేటట్టు ఉండేటట్టు ప్రయత్నిస్తారు ఆ వ్యక్తి కూడా. కాకపోతే అతని రియల్ లైఫ్లో అతను చాలా బాధపడుతుంటాడు, కానీ ఎవరికి చెప్పరు. ఎందుకు అంటే ఇప్పుడున్న సమాజంలో ఈ కాలంలో ఎవరి బాధలు ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి. ఒకవేళ ఆ వ్యక్తి వాళ్ళతో చెప్పినా కూడా నో రిజల్ట్, ఏ ఫలితం ఉండదు. ఇంకొంచెం తక్కువ స్థాయి అయిపోతాడు తప్ప ఏ ఫలితం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి బయటికి నవ్వుతూ లోపల ఏడుస్తూ ఎంతో బాధను అనుభవిస్తున్న వాళ్ళే చాలామంది ఈ రోజుల్లో. నిజమండి, ఈ టాపిక్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే చాలామందిని చూస్తూ గమనిస్తూ కొన్ని అనుభవాలు కూడా నాకు ఎదురైనప్పుడే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరికైనా కూడా ఈ రోజుల్లో రెండు జీవితాలు ఉంటున్నాయి ఒక మనిషికి. ఎలా అంటే బయటికి కనిపించే వ్యక్తి ఒకరు, లోపల బాధపడే వ్యక్తి ఇంకొకరు. బయటికి కనిపించిన అందరికీ కనిపిస్తుంది, నవ్వుతున్నాడు, తిరుగుతున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఓకే, ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ లోపల ఎంత కుమిలిపోతున్నాడు అనేది స్వయంగా ఒక వ్యక్తి గురించి మనం అనలైజ్ చేసి మనం ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అలాంటి వారే ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు, బాధపడుతున్నారు. మనం అందరికీ విలువనివ్వాలి, అందరితో పాటు మనం ఉండాలి. కాబట్టి ఏ ఒక్కరిని కూడా తక్కువ అంచనా వేసుకొని ఒక వ్యక్తి ఇలా అయిపోయాడు, ఒక వ్యక్తి అలా అయిపోయాడు అని చెప్పేసి మనం తక్కువ అంచనా వేసుకోకూడదు, అంతకు మించిన ఎక్కువ అంచనా కూడా వేసుకోకూడదు. ఎందుకంటే అందరూ మనుషులే కాబట్టి అందరం సమానంగానే ఉండాలి. కాబట్టి అతని పరిస్థితి అలా ఉంది కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉండగలిగాడు. రేపు ఇంకొకలాగా ఉంటుంది, ఆ తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి టైం డిసైడ్ ఎవ్రీథింగ్. కొంతమందిని గమనిస్తాం, చాలా మాట్లాడతారు, యాక్టివ్గా ఉంటారు, సరదాగా ఉంటారు, నవ్విస్తారు. కాకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే రాత్రి పడుకున్న తర్వాత వాళ్ళకు అంత ఈజీగా నిద్ర పట్టదు. మనసులో ఏదో తెలియని బాధ, ఆ బాధనంతా బయటికి వ్యక్తపరచలేకనే బయట నవ్వుతున్నాడు. ఆ విషయం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక మనిషి యొక్క బాధ. అది వ్యక్తపరచలేకనే డే టైంలో నవ్వుతున్నాడు, రాత్రి పడుకునే ముందు ఏడుస్తున్నాడు. సరదాగా ఉండి నవ్వించే వాళ్ళ జీవితాలు ఎలా అంటే బయటికి నవ్విస్తారు కానీ లోపల పోరాడుతారు వాళ్ళకు వాళ్ళే. ఒకవేళ ఎవరైనా అడిగినప్పుడు కూడా బాగున్నావంటే చాలా బాగున్నానని చెప్తారు. కాకపోతే వాళ్ళు బాగుండరు, వాళ్ళ డెప్త్ సిచ్యువేషన్ మనకు తెలియదు. వాళ్ళు చూడడానికి బాగానే ఉంటారు, నవ్వుతారు, మనతో మాట్లాడతారు, హ్యాపీగా ఉన్నట్టే ఉంటారు. కాకపోతే వాళ్ళు బాగున్నామని అడిగినప్పటికీ కూడా బాగున్నారు అంటారు. అంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోకున్నా పర్లేదు, కాకపోతే ఆ వ్యక్తిని కించపరచద్దు అనేది నా ఉద్దేశం. అలాంటి వ్యక్తులు మనకు ఎందుకు నిజం చెప్పట్లేరు? నేను బాగలేను, నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్తే ఏమవుతుందని మనం అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి తెలుసు మనం నిజం చెప్పినప్పటికీ కూడా మనకు సహాయం చేసేవారు కానీ మన అని దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ దాదాపుగా ఉండరు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మళ్ళీ రెండు రకాలు. ఎలా అంటే ఆ సిచ్యువేషన్స్ నుండి బయటికి రావాలని ప్రయత్నించేది ఒకరైతే, ఆ సిచ్యువేషన్స్నే ఒక రీజన్ లాగా చేసుకొని కొన్ని చెడు అలవాట్లకు లోనయ్యే వ్యక్తులు ఇంకో టైప్ ఉంటారు. అంటే లైక్ చెడు అలవాట్లు అంటే ఏంటంటే డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఇతర చెడు అలవాట్లకు సంబంధించిన విషయాలకు లోనయ్యే వాళ్ళు కొంతమంది. దాంట్లో నుంచే బయటకు పడాలి, నేను చేసే పనులు అలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎదురైనాయి కాబట్టి నేను ఎంతో కొంత నా ప్రయత్నం నేను చేయాలని చెప్పేసి కొంచెం ట్రై చేసేవాళ్ళు ఇంకొంతమంది. ఈ రెండు టైప్లో వ్యక్తులు ఎవరనంటే ఈ డ్రింక్ చేసేవాడు అక్కడితో వాడి జీవితం క్లోజ్, సమాప్తం. ఈ ప్రయత్నించేవాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు, ఏదో ఒక రోజు ఆ బాధలు కష్టాల నుంచి బయటపడతాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ, ఎలా జరిగినప్పటికీ, ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మనం సిచ్యువేషన్స్ వల్ల చేంజ్ కాకూడదు. మన చాయిస్ వల్ల, మన డిసైడ్ వల్ల, మన అలవాట్ల వల్ల మనం చేంజ్ అవ్వాలి. అప్పుడే మనకు నిజమైన జీవితం అంటే ఏంటో ఆ క్షణం అర్థమవుతుంది. కాబట్టి బయట తిరిగేవాడు, అందరితో నవ్వేవాడు, అందరినీ నవ్వించేవాడు, యాక్టివ్గా ఉన్నవాడు, బలవంతుడు, ఎంతో ధనవంతుడు, ఎంతో అన్ని రకాలుగా తెలిసినవాడు, ఎలాంటి బాధలు లేనివాడు అని అనుకోవడం మన తప్పు. వాళ్ళ యొక్క నిజ జీవితంలో, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ కాలంలో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కాబట్టి తెల్లబట్టలు వేసుకొని రోడ్డు పైన తిరుగుకుంటూ అందరికీ హాయ్ బాయ్ చెప్పేవాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఓకే వెల్ సెటిల్ అని అనుకోవడం చాలా తప్పు. ఒక్కసారి వాళ్ళ వ్యక్తిగత జీవితం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే స్టార్టింగ్లోనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నారని. ఈ బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇతరులకు ఎందుకు చెప్పడం లేదు అని అంటే
వాళ్ళకి తెలుసు, ఆల్మోస్ట్ వాళ్ళకు తెలుసు ఈ ప్రపంచం నిజమైన మాటలకు, నిజమైన వ్యక్తులకు వ్యతిరేకంగా ఉంది. ఒక అబద్ధానికి చాలా విలువనిస్తుంది ఈ ప్రపంచం అని తెలుసు. అందుకే వాడి రియాలిటీ మనతో షేర్ చేయలేకపోతున్నాడు, ఇతరులతో చెప్పలేకపోతున్నాడు. కాబట్టి మనం మన ఆలోచన మారినప్పుడు మన జీవితం మారుతుంది. అత్యంత ఒంటరిగా ఉన్న వాళ్ళే వాళ్ళ జీవితంలో ఎక్కువ క్రౌడ్ని సాధిస్తారు. ఇలా బాధపడుకుంటూ రోజంతా గడిపే వ్యక్తులకు ఒక విషయం, ఒక అలవాటు మొదలవుతుంది. ఏంటంటే రొటీన్గా ఇలానే ఉండాలి, ఇంతే అన్నట్టుగా అలవాటు అయిపోతుంది. అదే జీవితంలో గడిపేస్తున్నారు చాలామంది. కాకపోతే ఫైనల్గా విషయం ఏంటంటే మనం మన సిచ్యువేషన్స్ నుండి, మన ప్రతికూల సిచ్యువేషన్స్ నుంచి మనం అనుకూల సిచ్యువేషన్స్కి మనం చేరాలనుకుంటే మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. మన జీవితం చాలా బాగుంది అని అనిపించుకోవడానికి మనం చేయవలసిన పని ఏంటంటే మన ఆచరణ. ఈరోజు సలహా చెప్పమంటే చాలామంది ఒకప్పుడు మన ముందు ఏమీ తెలియకుండా అలా ఉన్న వ్యక్తులే ఈరోజు మనం ఒక దీన స్థితిలో ఉన్నామంటే వాళ్ళే మనకు సలహాలు, సూచనలు ఇచ్చి మనల్ని ఇంకొంచెం కించపరిచే విధంగా ప్రయత్నిస్తారు. సలహాలు ఇవ్వడం ఎవరికైనా ఈజీ, ఆ సలహాలు ఇచ్చేవారికి కూడా తెలియదు. ఫైనల్గా ఒక విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయినా కూడా, ఎలాంటి వ్యక్తి అయినా కూడా గెలవాలి జీవితంలో అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఆట మొదలు పెట్టాలి. జీవితం అనే ఆటలో రేస్లో ఉండాలి. ఆ రేస్లో ఉన్నప్పుడే గెలవడం జరుగుతుంది. తప్పకుండా గెలుస్తారు. ప్రతి ఒక్కరు జీవితంలో రేస్ మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు గెలుస్తారు. కానీ ఏదో ఒక చోట ఆగిపోయి ఇంతే అనుకున్న వాళ్ళ జీవితం అంతే. కాకపోతే మనం మొదలు పెట్టాలి, గెలవాలి, అంతే. జీవితం అన్ని అవకాశాలు ఇస్తుంది, కానీ అవి మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అంతే. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు, మనకున్న సిచ్యువేషన్స్ ఇది బాగలేదు, నేను చేయలేను అనే మన ఇన్నర్ ఫీలింగ్స్ కావచ్చు. ఇలాంటి విషయాల వల్లనే మనిషి గివప్ అవుతున్నాడు, అక్కడ ఆగిపోతున్నాడు అంతే తప్ప ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ కావచ్చు, గెలవచ్చు. ముందుగా ఆట ప్రారంభించండి. ఆట ఆడితేనే కదా అది గెలిచేది, ఓడేది అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలకు, బాధలకు భయపడి ఆగిపోతే స్టాప్, అంతే జీవితం. ఎలాగైనా నేను ప్లే చేయాలి, ఇంకా నా ప్రయత్నాన్ని కొనసాగించాలి, ప్లే చేయాలి, గెలవాలి, ఇలా అనుకున్న వాళ్ళు మాత్రమే గెలుస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే అందరూ గెలుస్తారు. జీవితం గురించి పోరాడిన ప్రతి ఒక్కరు గెలుస్తారు. ఆగిపోయిన వాళ్ళు అక్కడితోనే ఆగుతారు. కాబట్టి ఏదో సిచ్యువేషన్స్ బాగాలేవని చెప్పేసి ఇబ్బంది పడకండి, లోపల బాధపడుకుంటూ కుమిలిపోకండి. మీ యొక్క బాధలను మీ ఇంట్లో వాళ్ళకు కానీ, మీ స్నేహితులకు కానీ, మీకు నమ్మిన వ్యక్తులకు కానీ చెప్పుకొని కొంచెమైనా మీ పరిస్థితి చేంజ్ అవ్వడానికి కొన్ని అనుకూల పరిస్థితులు రావచ్చు అని నా ఉద్దేశం. కాబట్టి ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకండి, జీవితాన్ని సాఫీగా సాగించండి. ప్రతి ఒక్కరు గెలుస్తారు జీవితం అనే రేసులో, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.